అనే అంశాన్ని గురించి అయితే ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. సో సాంఘిక వికాసం గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో సాంఘిక వికాసం అనేది మానవుడు వివిధ దశల్లో ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా సాంఘిక వికాసం పైన ప్రభావితం చూపించే అంశాలు ఏమిటో కూడాను మనం మాట్లాడుకోవాలి. సో సాంఘిక వికాసాన్ని మనం పరిశీలించినట్లయితే మొదట తన తల్లి వద్ద సాంఘీకరణ పొందుతాడు. మొదట సాంఘీకరణ ఎక్కడ చెందడం జరుగుతుందంటే తల్లి వద్ద. సాంఘికీకరణ మొదట ఎక్కడ జరుగుతుందంటే తల్లి వద్ద జరుగుతుంది. మొదటిసారిగా సమాజం పట్ల అవగాహన అనేది పెంపొందించడం అనేది మొదట తల్లి వద్ద, తర్వాత కుటుంబ సభ్యుల వద్ద, తర్వాత స్నేహితులు, తర్వాత సమాజం. ఇలా ఒక్కొక్క దశ తర్వాత ఏమవుతుందంటే సాంఘీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ చాలా ఎక్కువ అవకాశం ఉండేది. అదేవిధంగా ఒక ప్రశ్న ఖచ్చితంగా వచ్చేది. నేనైతే మీకు ఒక పట్టిక అయితే చెప్పబోతున్నాను. సో ఆ పట్టిక అనేది ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ మొత్తం కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో సాంఘిక వికాసం పైన ఇచ్చిన డెఫినేషన్స్ ఏమిటి? సో మన పాత టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే కేవలం 3 డెఫినేషన్స్ ఉంటాయి. బట్ కొత్త టెక్స్ట్ బుక్లో అయితే మనకి 3 డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్స్ కూడా ముందుగా చూద్దాం. మొదటది సోరెన్ సేన్ ఇచ్చినటువంటి నిర్వచనం. సోరెన్ సేన్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే స్వయంగాను అదేవిధంగా ఇతరులతో సమర్థవంతంగా మెలగగలిగి, చూసారా, ఇతరులతో స్వయంగాను ఇతరులతో సమర్థవంతంగా మెలగగల సాంఘిక పెరుగుదల వికాసమే సాంఘిక వికాసము. సో మెలగగల సాంఘిక పెరుగుదలనే సాంఘిక వికాసం అని చెప్పింది సోరెన్ సేన్ నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇక్కడ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి నిర్వచనం కూడా చూసుకోవాలి. ఎలిజబెత్ హర్లాక్, ఇక్కడ చూడండి, ఎలిజబెత్ హర్లాక్. సో హర్లాక్ పేర్లు 2 వస్తాయి ఇక్కడ మీకు, అవి కూడా గమనించగలరు. ఎలిజబెత్ హర్లాక్ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి? సో ఎలిజబెత్ హర్లాక్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఒకసారి చూసుకుందాం. సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసము. చూడండి, సాంఘిక సంబంధాలలో, ఓకే, సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడం. ఓకే, సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్. దీంతో పాటుగా మరొక నిర్వచనం అనేది మన టెక్స్ట్ బుక్లో కనిపిస్తుంది. గ్యారెట్ మహానుభావుడు ఇచ్చినటువంటి నిర్వచనం గ్యారెట్. సో గ్యారెట్ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వ్యక్తిని మానవునిగా మార్చే ప్రక్రియ. వ్యక్తిని మానవునిగా మార్చే ప్రక్రియే సాంఘిక వికాసము అని చెప్తామని గ్యారెట్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇవి మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్న నిర్వచనాలు. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి డిఎడ్ టెక్స్ట్ బుక్లో మరో నిర్వచనం అదనంగా యాడ్ చేశారు. అదే ఎంఓ హర్లాక్ అంటూ ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. సో ఈయనిచ్చినటువంటి డెఫినేషన్ ఏంటుందో ఒకసారి చూద్దాం. సాంఘిక సంబంధాలను పెంపొందించుకొనుటకు సాంఘిక అభివృద్ధి. చూడండి, సాంఘిక సంబంధాలను లేదా సంబంధములను పెంచుకొనుటయే. సో ఎంఓ హార్లాక్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే కొత్త డెఫినేషన్ ఇది. సాంఘిక సంబంధాలను పెంచుకొనుటయే సాంఘిక వికాసం అని చెప్పింది ఎంఓ హార్లాక్. ఇది కొత్తగా వచ్చినటువంటి సెమిస్టర్ డిఎడ్ టెక్స్ట్ బుక్లో అయితే యాడ్ చేశారు. సో ఒకసారి చూస్తారు. అండ్ బిఎడ్ టెక్స్ట్ బుక్లో కూడాను దీనికి అదనంగా ఇంకేమీ మనకి ఇవ్వలేదు. సో ఇక్కడైతే ఈ పాయింట్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో మీ మెటీరియల్ ఉన్నట్లయితే సో జస్ట్ ఈ లైన్ అనేది యాడ్ చేసుకుంటారు. ఓకే, ఇవి మనకి డెఫినేషన్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో సాంఘిక వికాసం. ఇక సాంఘిక వికాసం పైన ప్రభావితం చూపించే కారకాలు ఏమిటి, ఏ దశల్లో సాంఘిక వికాసం ఏ విధంగా జరుగుతుందన్నది ఒకసారి అయితే మనం చర్చించుకోవాలి ఇక్కడ. సో ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ రిక్వెస్ట్, సో ఇది లైవ్ సెషన్ అనేది విచువల్
లైవ్ సెషన్ ఇది. సో మీరు డౌట్లు అయితే డైరెక్ట్గా నన్ను అడగవచ్చు. లైవ్ చాట్లు అనేది డిజేబుల్ చేయడం జరిగింది. లైవ్ చాట్ అనేది లేదు, డైరెక్ట్గా నాతో మీరు మాట్లాడవచ్చు. సో ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేసాం. సో ఆ విధంగా మీరు మాతో మాట్లాడవచ్చు. ఓకే, సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, సాంఘిక వికాసం జరిగినట్లయితే ఏం జరుగుతుంది. అయితే ఇక్కడ సో యూధ జీవనం అంటూ ఒక కొత్త పదం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూధ జీవనము, సో ఒక కొత్త పదం ఇవ్వడం జరిగింది చూడండి, యూధ జీవనము. సో ఇది మనకి బిఎడ్ టెక్స్ట్ బుక్లోను అదేవిధంగా న్యూ టెక్స్ట్ బుక్లో కూడా యాడ్ చేశారు. సో ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో ఉండేది, కొత్త టెక్స్ట్ బుక్లో తీశారు, మళ్ళీ ఇప్పుడు యాడ్ చేశారు. యూధ జీవనం అంటే గ్రిగోరియనస్ లైఫ్ అని పిలుస్తాము. సో దీని అర్థం ఏంటంటే శిశువు తనతో పాటు తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక. తన చుట్టూ ఉన్న ఇతర వ్యక్తులతో కలిసి జీవించాలనే కోరిక ఉంటుంది. ఈ కోరికనే ఏమని పిలుస్తారంటే యూధ జీవనము అని పిలుస్తాము. సో శిశువు తనతో పాటుగా తన చుట్టూ ఉన్న ఇతరులతో కూడా కలిసి జీవించాలని కోరుకుంటాడు. దీన్నే మనం యూధ జీవనం అని పిలుస్తాము. సో సాంఘిక వికాసం చెందినట్లయితే శిశువులో మనకి సాంఘిక నైపుణ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. మరి ఈ సాంఘిక నైపుణ్యాలు అనేవి బాగా అభివృద్ధి చెందినట్లయితే శిశువు సమాజంలో ఒక ఆదర్శమైనటువంటి పౌరునిగా కొనసాగుతాడని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సాంఘిక వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి అంటే దాదాపుగా మొత్తం 10 అంశాలు అయితే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ వన్ అనువంశికత, ఎందుకంటే పుట్టిగా ముందు నుండి మనల్ని నిర్ణయిస్తుంది. 2 సంస్కృతి, 3 భాష, 4 మానసిక వికాసం, 5 మూర్తిమత్వం, 6 ఆర్థిక పరిస్థితులు, 7 సాంఘిక పరిస్థితులు, 8 పాఠశాల, 9 సమవయస్కులు, 10 ఇరుగు పొరుగు వాళ్ళు. వీరందరూ కూడాను సాంఘిక వికాసం పైన ప్రభావితం చూపిస్తారు అంటూ మనకి 10 అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 10 అంశాల్లో అనేవి సవ్యంగా ఉంటే సాంఘిక వికాసం అనేది మెరుగ్గా జరుగుతుందని చెప్పడం జరిగింది. అయితే సాంఘిక వికాసం చెందినట్లయితే ఆ శిశువు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి. 1 అందరితో పాటు కలిసిమెలిసి ఉంటాడు, అదేవిధంగా ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు, సాంఘిక బాధ్యతలను స్వీకరిస్తాడు, సామూహిక కృత్యాల్లో పాల్గొంటాడు, సంఘ ప్రమాణాలను విలువలను పాటిస్తాడు, సంఘ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెనకాడుతాడు, భావోద్వేగ స్థిరత్వం ఉంటుంది, ఆత్మభావన కలిగి ఉంటాడు, సామూహిక అభ్యసనంకు పరస్పర అభ్యసనంకు ప్రాధాన్యత ఇస్తాడు, సంఘ శ్రేయస్సుకు కృషి సలుపుతాడు, జట్టుభావం కలిగి ఉంటాడు అని చెప్పడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా సాంఘిక వికాసంలో ఉండేటటువంటి ఉత్తమ లక్షణాలు. ఇక తర్వాత వచ్చి వివిధ దశల్లో సాంఘిక వికాసం ఏ విధంగా జరుగుతుంది, సాంఘిక వికాసం జరిగేటప్పుడు శిశువులో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ముందుగా శైశవ దశ నుండి స్టార్ట్ చేద్దాం. సో మన పాత టెక్స్ట్ బుక్లో అయితే పూర్వబాల్య దశ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే మనకి శైశవ దశ నుండి ప్రారంభించడం జరిగింది. మొదటిది శైశవ దశ గురించి మాట్లాడదాం. శైశవ దశలో సాంఘిక వికాసం ఏ విధంగా జరుగుతుంది. సో శైశవ దశలో సాంఘిక వికాసం అనేది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. పుట్టినప్పుడు నవజాత శిశువు పూర్తిగా స్వయం కేంద్రీకృతంగా ఉంటాడు. తర్వాత తన అవసరం కోసం తల్లిపైనే ఆధారపడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా తల్లిపైనే ఆధారపడుతుండేటటువంటి శిశువులో నెమ్మదిగా సాంఘికరణ అనేది తన తల్లితో ప్రారంభమవుతుందని చెప్పడం జరుగుతుంది. సో 6 నెలల నుండి ఇంటిలో వ్యక్తులు బయట వ్యక్తులకు తేడాను గుర్తిస్తాడు. సో చూడండి, ఇక్కడ మొదట అందరినీ కూడా ఒకేలా చూసేటటువంటి శిశువు 6 నెలల సమయం తర్వాత ఇంటి వాళ్ళెవరు బయట వాళ్ళెవరు అనేది గుర్తించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక్కో టెక్స్ట్ బుక్లో ఒక్కోలా ఉంది. మన బిఎడ్ టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే 6 నెలలు ఉంటుంది, బట్ డిఎడ్ చూసుకున్నట్లయితే 6 నుండి 7 నెలలను ఉంటుంది. 6 నుండి 7 నెలల వయసులో పరిచితులను గుర్తిస్తాడు. పరిచితులు అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వాళ్ళని
గుర్తించగలుగుతాడు. అంతేకాకుండా పిలవడానికి అదేవిధంగా వాళ్ళు పిలిచే పిలుపులకు స్పందించడం అనేది మొదలు పెడతాడు. స్పందించడం, కుటుంబ సభ్యులు పిలిచేటప్పుడు స్పందించడం, అదేవిధంగా కొత్త వాళ్ళని చూసేటప్పుడు ఏడవడం, కొత్త వాళ్ళని చూసి ఏడవడం. సో ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే 6 నుండి 7 నెలల వయసులో కనిపిస్తుంది. తర్వాత 18 నెలల వయసులో వచ్చేసరికి శిశువులో వచ్చేటటువంటి ఎటువంటి మార్పులు అయితే ఉంటాయి అనే దానికి ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. 18 నెలల వయసులో వచ్చేటప్పుడు ఆ శిశువులో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయి? ఓకే, 18 నెలల వయసులో వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆక్షేపణ చేసినట్లయితే, పెద్దలు ఎవరైనా సరే ఆక్షేపణలు అంటే ఆక్షేపణలు చేసినట్లయితే కోపంగా ప్రతిస్పందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. కోపంగా స్పందించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ విధంగా శైశవ దశలో ఇంటిలోనే గడుస్తుంది కాబట్టి సాంఘికరణ అనుభవాలు అనేవి కుటుంబ సభ్యులపైన ఆధారపడి ఉంటాయి. కావున సాంఘిక ప్రవర్తన వైఖరులకు ఇల్లే పునాదని మనం చెప్తాము. సో సాంఘిక వికాసంకు లేదా వైఖరుకు ఇల్లే పునాది అని మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. ఓకే, ఇది మనకి శైశవ దశలో జరిగేటటువంటి సాంఘిక వికాసం. సో గుర్తించుకుంటారు. ఇది 6 నుండి 7 నెలల వయసులో పరిచితులను గుర్తిస్తాడు. అపరిచితులు కనిపించేటప్పుడు ఏడడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పరిచితులు చేసేటటువంటి పిలుపుకు ఇతను స్పందించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 18 నెలల వయసులో పరిచితులు చేసే ఆక్షేపణలకు కోపంగా ప్రతిస్పందించడం అనేది జరుగుతుంది. సాంఘిక వికాసానికి వైఖరులకు ఇల్లే పునాదని మనం చెప్పుకుంటాం. ఇది శైశవ దశలో వచ్చేటటువంటి మార్పులు. ఇక తర్వాత వచ్చేది మనకి బాల్య దశ. సో బాల్య దశలో ఏ విధంగా మార్పు ఉంటుంది? సో చాలా మంది అయితే మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ ఓపెన్ ది లైవ్ చాట్. ఓకే. సో లైవ్ చాట్ అయితే ఎనేబుల్ చేస్తున్నాను. సో నౌ యూ క్యాన్ చాట్ విత్ మీ. ఎనేబుల్ లైవ్ చాట్. ఎనేబుల్ లైవ్ చాట్ని ఎనేబుల్ చేసాం. ఓకే, మీరైతే ఇప్పుడు చాట్ చేయొచ్చు. ఓకే, రైట్. సో లైవ్ చాట్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో మీరు ఏవైనా సరే ఆన్సర్ చెప్పాలనుకుంటే డెఫినెట్గా చెప్పండి. సో చూసే వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్, ఒకసారి లైక్ అయితే కొట్టండి. ఓకేనా? సో ఇక్కడ మనకి వచ్చే ప్రశ్నలు ఏమీ కనిపించవు. ఇక రెండవ దశలో మాత్రం మనకి చెప్పలేని ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీ దగ్గర ఉన్న పాత టెక్స్ట్ బుక్కు ఇప్పుడు చెప్పే కొత్త టెక్స్ట్ బుక్ చాలా డిఫరెంట్ అయితే మనకి కనిపిస్తుంది. రెండవ దశ గురించి మాట్లాడదాం. దీన్ని పూర్వ బాల్య దశ అంటారు. సో ఈ పూర్వ బాల్య దశలో శిశువులో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ సాంఘిక వైఖరులు, సాంఘిక ప్రవర్తనలు కొత్తగా ఇక్కడ ఫ్రేమ్ అవుతాయి అన్నమాట. అంటే రూపుదిద్దుకుంటాయి. సాంఘిక వైఖరులు అదేవిధంగా సాంఘిక ప్రవర్తనలు రూపుదిద్దుకుంటాయి. అంటే ఇక్కడ డిజైన్ చేస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కొత్తగా ఈ చిహ్నాలు అనేవి ఏర్పడతాయి అని చెప్తాం అన్నమాట ఇక్కడ. అంతేకాకుండా వీళ్ళు సాంఘిక వికాసంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కాబట్టి ఇది చాలా కీలకమైనదని చెప్తాం అనమాట. సాంఘిక వికాసంలో కీలకమైన దశ, సాంఘిక వికాసంలో కీలక దశ అని కూడా దీన్ని చెప్తాం అనమాట. అంతేకాకుండా ఓకే, తర్వాత దీన్ని ఇంకా మనం చెప్పాలనుకుంటే దీన్ని ఈ దశనే మనం ఏమని పిలుస్తామంటే సంఘాలుగా ఏర్పడడానికి ముందు ఇక్కడ సాంఘికరణ జరుగుతుంది కాబట్టి దీన్ని పూర్వ ముఠా దశ అని కూడా అంటారు. సో పూర్వ ముఠా దశ అంటారు. సో ఇక్కడ మీకు ఒక చిన్న కొత్త ప్రశ్న అయితే ఇక్కడ చేరడం జరుగుతుంది. నిజానికి ఈ దశని 3 క్రీడా దశలుగా వర్గీకరించడం జరుగుతుంది. సో ఎవరి ప్రకారము అంటే ఇక్కడ జెర్సీల్, ఇది మనకి పాత టెక్స్ట్ బుక్లో అయితే కనిపించదు. జెర్సీల్ ప్రకారము శిశువు యొక్క తొలి సాంఘిక ప్రవర్తన 3 దశల్లో జరుగుతుంది. జెర్సీల్ ప్రకారము పూర్వ సాంఘిక వికాసము 3 దశల్లో జరుగుతుంది. మొదటిది సోలిటరీ ప్లే అని పిలుస్తాం. దీన్ని ఏకాంతర క్రీడ అని పిలుస్తాము, ఏకాంతర క్రీడ. సో రెండవది వచ్చేసి
ప్యారలల్ ప్లే అంటాం, సమాంతర క్రీడ. ఇక మూడవది వచ్చేసి మనకు సంసర్గ క్రీడ లేదా సహకార క్రీడ అంట. దీన్ని కోఆపరేటివ్ ప్లే అని పిలుస్తాం అనమాట. దీన్ని సంసర్గ క్రీడ లేదా సహకార క్రీడ. సో ఈ వర్గీకరణ అనేది మనకు ఉంది, కానీ ఈ వర్గీకరణ ఎవరి ప్రకారం అనేది మనకి పాత టెక్స్ట్ బుక్లో అయితే ఉండదు. కొత్త టెక్స్ట్ బుక్లో ఈ వర్గీకరణ జెర్సీల్ అనే మహానుభావుడు చేశాడని మనకి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా. పూర్వ బాల్య దశకే మరో పేరు పూర్వ ముఠాదశ అని కూడా అంటాము. సో ముందుగా వచ్చేటటువంటి మార్పు ఏంటంటే ఒకటి ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ అంటే వస్తువుల్ని లేదా ఆట వస్తువుల్ని తీసుకొని ఒంటరిగా ఆడుకుంటాడు, పూర్తిగా ఒంటరితనంలో ఉంటాడు. ఒంటరిగా ఆడుకోవడానికి ఇష్టపడతారు, ఒంటరిగా ఆడుకోవడం, అలాగే ఒంటరిగా ఉంటారు. ఓకేనా, ఒంటరిగా గడుపుతారు. ఇక తర్వాత వచ్చి సమాంతర క్రీడ అని చెప్తాం. సో స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం అనేది ఏం చెప్తాం? స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం, స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యం. సో దీన్నే సమాంతర క్రీడ అంటాము. సో ఆట వస్తువుల్ని ఒకరితో ఒకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగదు, ప్యారలల్గా వాళ్ళు అంటే ఇద్దరు శిశువులు ఉన్నారనుకోండి, ఏ శిశువు తెచ్చుకున్న బొమ్మలతో ఏ శిశువు ఆడుతూ ఉంటాడు, బి తెచ్చుకున్న శిశువు తన వస్తువులతో ఆడుకుంటాడు. ఇద్దరు కూడా ఏకకాలంలో ఆడుతుంటారు, కానీ టాయ్స్ అనేవి ఆట వస్తువులు అనేవి ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇక్కడ జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీడియో గేమ్స్ లేదంటే ఏదైనా కీ బొమ్మలు ఇచ్చుకోవడం, కీ బొమ్మలతో ఆడుకోవడం కానీ ఇలాంటివి. సో ఇద్దరు కూడా కలిసి ఆడుకుంటారు, కానీ ఎవరి వస్తువులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరగదు. దీన్నే సమాంతర క్రీడ అని పిలుస్తాం, ప్యారలల్ గేమ్ అంటాం. మూడవది సంసర్గ క్రీడ అంటాం. సో ఇక్కడ ఏజ్ చూసినట్లయితే ఇది మనకి 2 to 3 yearsలో స్టార్ట్ అవుతుంది. సమాంతర క్రీడ అనేది 2 to 3 years స్టార్ట్ అవుతుంది. అండ్ సంసర్గ క్రీడ వచ్చేసరికి మనకి 3 to 4 years మధ్యలో ఉంటుంది. సో 3 to 4 yearsలో మనకి ఏం కనిపిస్తుందంటే పిల్లలు సాంఘిక క్రీడలో పాల్గొంటారు. వాళ్ళు సమూహాన్ని ఏర్పరచుకొని ఆ సమూహంలో తన మిత్రుల్ని ఎంచుకొని వాళ్ళతో వాళ్ళు ఆడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ దశలోనే మనం ఏం చెప్తామంటే వాళ్ళలో నాయకత్వ లక్షణాలు, లీడర్ క్వాలిటీస్ అనేవి ఇక్కడ ఏమవుతాయంటే ప్రారంభమవుతాయి. జట్టును తీసుకోవడం, ఆ జట్టుకు నాయకత్వం వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నాయకత్వ లక్షణాలు అనేవి సంసర్గ క్రీడలు లేదా సహకార క్రీడల ద్వారా వాళ్ళకి ప్రారంభమవుతాయని చెప్తాం. సో ఇది మనకి పూర్వ బాల్య దశలో జరిగినటువంటి సాంఘిక వికాసానికి సంబంధించి విశేషాలు. సో దీనిపైన మనకు అడిగేటటువంటి ప్రశ్నలు ఏంటంటే, సో పూర్వ బాల్య దశలో జరిగినటువంటి సాంఘిక ప్రవర్తనే భవిష్యత్తులో సాంఘిక ప్రవర్తనకు దారితీస్తాయి, అదేవిధంగా నాయకులుగా వాళ్ళని తీర్చిదిద్దుతాయని చెప్తాం అనమాట. ఇక తర్వాత ఉత్తర బాల్య దశ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ ఉత్తర బాల్య దశని మనం ముఠా దశ అని కూడా పిలుస్తాము. ఓకే, తర్వాత అంశం వచ్చి ఉత్తర బాల్య దశ గురించి మాట్లాడదాం. సో ఈ ఉత్తర బాల్య దశనే మనం సాధారణంగా ముఠా దశ అని పిలుస్తాం అనమాట. రైట్, పూర్వ బాల్య దశ. ఇప్పుడు మనం ఉత్తర బాల్య దశ గురించి మాట్లాడదాం. సో ఉత్తర బాల్య దశనే మనం సాధారణంగా ముఠా దశ అని పిలుస్తాము. ఉత్తర బాల్య దశ, దీన్నే మనం ముఠా దశ అని పిలుస్తాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సంఘాలను ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది. ముఠా దశ. ఓకే, సో ఇక్కడ కుటుంబ సభ్యులతో కానీ లేదా తోబుట్టువులతో కానీ ఎక్కువగా సమయం గడపడం వల్ల వీళ్ళు సంతోషం అనేది చెందరు, అంటే వీళ్ళు తృప్తి చెందరు. అందువల్ల ఏమవుతారంటే ఆటల్లోనూ ఎక్కువ సంతోషాన్ని, ఉత్తేజాన్ని పొందడానికి ఏం చేస్తారంటే తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, పియర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే, ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ముఠా సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. అదేవిధంగా గ్రూపుల్లో ఉంటూ అంటే ముఠాల్లో ఆడేటప్పుడు నియమాలను పాటించడం ద్వారా క్రమశిక్షణ, సహకార భావము ఇక్కడ పెంపొందుతాయి. క్రమశిక్షణ, సహకార భావం సో ఇక్కడ పెంపొందుతాయి. ఎందుకంటే పీర్ గ్రూప్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవడం, అదేవిధంగా పక్క వాళ్ళు సహకరించడం వంటి లక్షణాలు అనేవి ఇక్కడ
మార్పులు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా స్వతంత్ర లక్షణాలు అనేవి అలవాటు పడతాయి. సమవయస్కులతోనూ అదేవిధంగా ఎక్కువ జనసమ్మతి గల వారితోనూ స్నేహం సఖ్యత పెంపొందుతాయి. ఈ దశలో అతనికి సాధారణంగా పిల్లలకు వారి సాంఘిక మితి స్థితే కాకుండా ఇతరుల సాంఘిక మతి కూడా అవగాహన అవుతుంది. కేవలం తన గురించే కాకుండా ఇతరుల సాంఘిక స్థితి కూడా వీళ్ళు అవగాహన చేసుకుంటారు. ఇతరుల సాంఘిక స్థితి కూడా వీళ్ళు అవగాహన చేసుకుంటారు. సో ఈ దశకు సంబంధించి మనం ఇంత చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేటటువంటి ప్రధానమైన క్వశ్చన్ ఏంటంటే పాఠశాల ఉపాధ్యాయుడిని తండ్రిగా భావించే దశ ఇది. ఉపాధ్యాయుడిని తండ్రిగా భావించే దశ. సో ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు. పాఠశాల ఉపాధ్యాయుడిని తన తండ్రిగా భావించే దశ ఏది, లేదా సాంఘిక వికాస దశలలో పాఠశాల ఉపాధ్యాయుడిని తండ్రిగా భావించే దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. ఇది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పాఠశాలకు వచ్చే మన ప్రైమరీ స్కూల్కి వచ్చే విద్యార్థులు 5 to 10 years, దట్ మీన్స్ లేదా 6 to 10 years అని చెప్తాము. సో వీళ్ళే మనకి ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులు. సో వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయుని అయితే తల్లిగాను ఉపాధ్యాయుడు అయితే తండ్రిగాను వీళ్ళు ఊహించుకొని వాళ్ళతో సో ఎక్కువగా కృత్యాలను నిర్వహించడం కానివ్వండి, కార్యకలాపాల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడైనా సరే ఒకసారి వాటి పట్ల అవగాహన ఉంటే ఉపయోగం ఉంటుంది. ఇక తర్వాత కౌమార దశలో వచ్చేటటువంటి సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుందంటే ఈ దశలో ఎక్కువ లైంగిక అంశాలపైన వీళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు కౌమార దశ. సో ఇక్కడ లైంగిక విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. ఈ దశలో వ్యక్తుల వైఖరులు, భాషణ, అభిరుచులు, వేషభాషలు, ప్రవర్తనలు పైన సమవయస్కుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో సమవయస్కుల ప్రభావం అధికంగా ఉంటుంది. ఓకే, మగపిల్లలు సమూహం ఎక్కువగా పెద్దగా ఉంటాయి, కానీ వాళ్ళ మధ్య సంబంధాలు బలహీనంగా ఉంటాయి. చూడండి, బాయ్స్ తీసుకుంటే గ్రూప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, సంబంధాలు చిన్నగా ఉంటాయి, సంబంధం బలహీనంగా ఉంటాయి. అదే గర్ల్స్ అయితే గ్రూప్ చిన్నదిగా ఉంటుంది కానీ సంబంధాలు అనేవి బలంగా ఉంటాయి, ఖచ్చితమైన బంధాన్ని కలిగి ఉంటాయి. సో ఈ దశలోనే సాంఘిక వికాసం చెందిన తర్వాత ఓటు హక్కు కానీ వివాహ అర్హత కానీ సాధించడం అనేది జరుగుతుంది. ఇది కౌమార దశ. సో ఇది మనకి బిఎడ్ టెక్స్ట్ బుక్ సంబంధించింది, బట్ మనకైతే ఇక్కడ వరకు అయితే సరిపోతుంది మన డిఎడ్ టెక్స్ట్ బుక్లో. సో ఇక సాంఘిక వికాసంలో కుటుంబ పాత్ర ఏమిటి, అదేవిధంగా సమవయస్కుల పాత్ర ఏమిటి అనేది మనకి చాలా అవసరం. అదేవిధంగా వాటి యొక్క పాత్రల గురించి మనం తెలుసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేటటువంటి సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి, లేదా స్పీడ్ అయిపోతే చెప్పండి, డెఫినెట్గా స్లో చేస్తాను. ఓకే, సాంఘిక వికాసం ఇది. సో సాంఘిక వికాసంకి వచ్చేసరికి సాంఘిక వికాసంలో కుటుంబ పాత్ర ఏమిటి అనే దాని గురించి చూసుకుంటే వివిధ సైంటిస్టులు అనేవి కొన్ని డెఫినేషన్స్ అయితే ఇచ్చారు, అవి కూడా మనకు అవసరం. ఇవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లు అయితే మీకు కనిపించవు, కొత్త టెక్స్ట్ బుక్లు అయితే కనిపిస్తున్నాయి. సో సాంఘిక వికాసంలో కుటుంబ పాత్ర ఏమిటి అన్నది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. సో దీనిపైన ఇచ్చినటువంటి కొన్ని డెఫినేషన్స్ అయితే ఇక్కడ రాస్తున్నాను మీకు. సాంఘిక వికాసంలో కుటుంబ పాత్ర, సాంఘిక వికాసంలో కుటుంబ పాత్ర. సో ఇక్కడ జీవన నైపుణ్యాలు, ఇక్కడ చూడండి, జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబ ద్వారానే శిశువుకు అందుతాయి. చూడండి, జీవన నైపుణ్యాలు, సో జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు లభిస్తాయి. ఈ నిర్వచనం ఇచ్చింది ఫెలన్ అనే వైజ్ఞానికవేత్త 1979లో ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మరో డెఫినేషన్ కూడా ఉంది. సో ఈ డెఫినేషన్ అయితే కుటుంబం మాత్రమే ఏకైక శిశు సాంఘిక వికాస సంస్కృతికి వారసత్వ కేంద్రము. ఇక్కడ చూడండి, కుటుంబం
మాత్రమే ఏకైక కుటుంబం మాత్రమే ఏకైక శిశు సాంఘిక వికాస సాంస్కృతిక వారసత్వ కేంద్రం అని నిర్వచనం ఇచ్చిందైతే ఫ్రాంక్ అనే మహానుభావుడు దీనికి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సాంఘిక వికాసంలో కుటుంబం పాత్ర, జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు లభిస్తాయి అనే డెఫినేషన్ ఇచ్చింది ఫెలన్. కుటుంబం మాత్రమే ఏకైక శిశు సాంఘిక వికాస సాంస్కృతిక వారసత్వ కేంద్రం అని చెప్పింది ఫ్రాంక్. అంతేకాకుండా గోల్డ్ స్మిత్ కూడా ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. సో 2001లో గోల్డ్ స్మిత్ ఇచ్చినటువంటి నిర్వచనం కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. సో గోల్డ్ స్మిత్ మహానుభావుడు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అంటే, సామాజిక నియంత్రణ లేని కుటుంబంలో పెరిగే పిల్లలు బలహీన మనస్కులై సంయమమానం లేక బలహీన సాంఘిక నైపుణ్యాలతో ఉద్రిక్తలు, ఉద్వేగాలు, కోపము, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలతో ఉంటారు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాంఘిక లేదా సామాజిక నియంత్రణ లేని కుటుంబంలో పెరిగే పిల్లలు. సో ఇక్కడ చూడండి, గోల్డ్ స్మిత్ అనగానే గుర్తుండాలి, సామాజిక నియంత్రణ లేని కుటుంబంలో పెరిగే పిల్లలు. సో సామాజిక నియంత్రణ లేని కుటుంబంలో పెరిగే పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి? సేమ్ అదే సమస్యలతో ఉంటారు. బలహీనమైనటువంటి మనస్సు, సంయమానం లేకపోవడం, బలహీన సాంఘిక నైపుణ్యాలు, బలహీన ఉద్రిక్తలు, ఉద్వేగాలు, కోపము, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఉంటాయి అని చెప్పడం అనేది జరిగింది. ఇవి సాంఘిక వికాసంలో కుటుంబం ఉండేటటువంటి ప్రాధాన్యం మీద ఉండేటటువంటి నిర్వచనాలు. ఫస్ట్ ఫెలన్, 2 ఫ్రాంక్, 3 గోల్డ్ స్మిత్. ఇక సాంఘిక వికాసం పైన పియర్ గ్రూప్స్ ప్రభావం ఎలా ఉంటుంది, సమవయస్కుల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దీనిపైన ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ కూడా మనకి కొన్ని డెఫినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సమవయస్కుల ప్రభావం ఓకే, సమవయస్కుల ప్రభావం పైన కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి గేరీ లాండ్ అనే మహానుభావుడు కనిపిస్తాడు, గేరీ లాండ్. సో ఈయన ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే, పిల్లలు తమ సాంఘిక ప్రపంచమైన కుటుంబంతో జీవనం ప్రారంభించి సమవయస్కులనే సాంఘిక ప్రపంచంలోకి తదుపరి జీవనయానంలోకి అధిక సమయం వారితో గడిపేందుకు ప్రవేశించి సాంఘిక వికాసం పెంపొందడంలో అధిక సమయం కేటాయిస్తూ వికాసం చెందుతారు అంటూ ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. పిల్లలు తమ సాంఘిక ప్రపంచమైన కుటుంబంతో జీవనం ప్రారంభించి సమవయస్కులనే జీవనయానంలో అధిక సమయం వారితో గడిపేందుకు ప్రవేశించి సాంఘిక వికాసం పొందుటలో అధిక సమయం కేటాయిస్తూ వికాసం చెందుతారని గేరీలాండ్ మహానుభావుడు ఇవ్వడం జరిగింది. గేరీలాండ్ తన పుస్తకంలో ఈ 19వ శతాబ్దంలో గేరీలాండ్ తన పరిశోధనా గ్రంథంలో శిశు వికాసము, సమవయస్కుల పాత్ర మొత్తం వర్ణించడం అనేది జరిగిందనమాట. సో ఇక తర్వాత రెండింటి తర్వాత అత్యంత ప్రభావం చూపించేది పాఠశాలలోని ఉపాధ్యాయుడి ప్రభావం అనేది నేరుగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క వికాసానికి ఒక నియంత్రణ సాధనంగా ఉపాధ్యాయుడిని అయితే వినియోగించడం జరుగుతుంది. ఇక తర్వాత సాంఘిక వికాసంలో ఇప్పుడైతే ప్రస్తుతం మనకి ప్రసార సాధనాల ప్రభావం కూడా ఎక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంటర్నెట్ కావచ్చు, టీవీ కావచ్చు, అదేవిధంగా ఎక్కువగా అయితే టీవీని మనం చెప్పవచ్చు, తర్వాత ఇంటర్నెట్, అదేవిధంగా సినిమా, అదేవిధంగా ఈ ప్రభావం అయితే ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో వచ్చినటువంటి విపరీత మార్పుల వల్ల అశ్లీల చిత్రాలు కావచ్చు, లేదా భయానక సంఘటనలు కావచ్చు, లేదా సమాజంలో జరిగిన అకృత్యాలు అనేవి టీవీలో చూడడం వల్ల పిల్లల పైన ప్రతికూల ప్రభావాలు చూపుతున్నాయి. కాబట్టి వాటి నుండి పిల్లల్ని వీలైనంత దూరంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక సంస్కృతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో సాంఘిక వికాసం పైన సంస్కృతి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని చెప్తే ఇక్కడ ఒక డెఫినేషన్ అయితే మళ్ళీ మనకు కనిపిస్తుంది. రాల్ఫ్ లింటన్ అనే ఒక మహానుభావుడు. ఇవన్నీ కూడా మనకి కొత్త డిఎడ్ టెక్స్ట్ బుక్లో కనిపిస్తాయి. పాత డిఎడ్ టెక్స్ట్ బుక్లో అయితే వీటికి సంబంధించిన ఎక్కడ డెఫినేషన్స్ అయితే కనిపించవు. సంస్కృతి మానవత్వపు సంపూర్ణ సామాజిక వారసత్వము. సంస్కృతి అంటే సామాజిక వారసత్వం యొక్క ఒకానొక ధోరణి. ఇక్కడ చూడండి, గుర్తుంచుకోండి, సంస్కృతి అంటే
సంస్కృతి అంటే సామాజిక వారసత్వం. సంస్కృతి అంటే సామాజిక వారసత్వం యొక్క ఒకానొక ధోరణి అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ నిర్వచనం ఇచ్చింది అయితే రాల్ఫ్ లింటన్. సో ఇది మనకు కనిపిస్తుంది. కొత్త డెఫినేషన్ ఇది, పాత టెక్స్ట్ బుక్లో అయితే మనకి కనిపించదు అనమాట. సో ఇది సాంఘిక వికాసం పైన వివిధ రంగాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందనేది. సో అంతేకాకుండా సో పోటీతత్వం కూడాను ఈరోజు మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పోటీతత్వం వల్ల కూడాను సాంఘిక వికాసం అనేది ఎక్కువగా ప్రభావితం అవుతుంది అని చెప్తూ మరొక మహానుభావులు 2 నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. ఆ నిర్వచనాలు కూడా చూద్దాం. కరోల్ ఎయిమ్స్ పోటీతత్వం ఫలితంగా శిశువులో కూడా ఎక్కువ ప్రభావితం చూపిస్తున్నాయని మనకి UNDA నివేదిక కూడా చెప్తుంది. UNDA నివేదిక 1985లో ఇచ్చినటువంటి నివేదికలో మనం చూసినట్లయితే వైఫల్యాల కారణాలను తెలుసుకొని వాళ్ళను పరిశీలన చేసినట్లయితే పోటీతత్వ ప్రభావం అనేది పిల్లల్లో సాంఘిక వికాసాన్ని దెబ్బతీస్తుంది అంటూ ఒక నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. సో పిల్లల్లో పోటీ ఫలితాలపై విశ్లేషించిన శాస్త్రవేత్త ఎవరంటే కరోల్ ఎయిమ్స్ అనే పేరు గుర్తుంచుకోవాలి. కరోల్ ఎయిమ్స్ అనే మహానుభావుడు పిల్లల పైన పోటీతత్వ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఈయన పరిశోధన చేశాడు. సో విజయం సాధించే వాళ్ళైతే వాళ్ళ సాంఘిక వికాసం ఉన్నతంగా కొనసాగుతుంది. అదే అపజయం చెందిన వాళ్ళైతే వాళ్ళు సాంఘిక పరిణామాలు కనిపిస్తున్నాయి అని అయితే తను చెప్పడం జరిగింది. సో కేవలం తర్వాత దూడ, ఇక్కడ మరో పేరు వస్తుంది. ఈ దూడ అంటే దూడ కాదండి, ఈయన ఒక సైంటిస్ట్. ఈయన 1988లో కూడాను సేమ్ కరోల్ ఎయిమ్స్ మాదిరిగానే క్రీడల్లో వైఫల్యం చెందిన వారి పైన ఇతను ఎక్కువగా పరిశోధన చేశాడనమాట. సాంఘిక వికాసం, ఇక్కడ చూడండి, సాంఘిక వికాసం, క్రీడల్లో వైఫల్యం చెందిన వాళ్ళు. సో ఈ సాంఘిక వికాసంలో క్రీడల్లో వైఫల్యం చెందిన వాళ్ళపైన పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరంటే దూడ. ఈయన ఏం చేశాడంటే 11 నుండి 13 సంవత్సరాలు మధ్యన ఉండేటటువంటి శిశువుల్లో క్రీడల్లో ఫెయిల్ అయితే, ఒకవేళ ఓటమి పొందితే వాళ్ళు యొక్క మనోవికాసం ఏ విధంగా ఉంటుంది, సాంఘిక వికాసం ఏ విధంగా ఉంటుంది అని ఎక్కువగా ఈయన పరిశోధన చేశాడు. ఇవి మనకి వచ్చేటటువంటి కొత్త డెఫినేషన్స్ అయితే పాత టెక్స్ట్ బుక్లో లేనివి, కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్నవి. సో ఇవి మనకున్న ముఖ్యమైనవి. సో ఎస్, ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అండ్ వీడియోని ఆఫ్లైన్లో కూడా మీకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చూడండి. సో నెక్స్ట్ వన్ మనకి సాంఘిక వికాసంలో సహకారం పాత్ర ఏ విధంగా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. ఓకే, సాంఘిక వికాసంలో సహకారం పాత్ర ఏ విధంగా ఉంటుంది. సో సాంఘిక వికాసం పట్ల మనం చూసుకున్నట్లయితే సహకారము, అదేవిధంగా నియమాల ఆధారంగా సహకారం అందించడం అనేది అది ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు దైనందిన జీవిత చర్యలు కొనసాగించడం వల్ల సాంఘిక వికాసం చెందుతారు. ఆ సమయంలో వాళ్ళకి ఆటంకం ఏర్పడినప్పుడు సహకారం అందించినట్లయితే సాంఘిక వికాసం ఉన్నతంగా కొనసాగుతుంది అని చెప్తాము. ఇక తర్వాత క్రమశిక్షణ పాత్ర. సో సాంఘిక వికాసంలో డిసిప్లిన్ యొక్క పాత్ర ఏంటి. సో ఇక్కడ డిసిప్లిన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ డిసిప్లిన్ అనే పదం దేని నుండి వచ్చిందంటే ఇక్కడ డిసిప్లినేర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి అయితే రావడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే టు టీచ్ అని అర్థం. సో డిసిప్లిన్ అనేది క్రమశిక్షణ అనే ఒక ఇంగ్లీష్ పదం, డిసిప్లినేర్ అనే ఒక లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. సో దీని మీనింగ్ ఏంటంటే టు టీచ్ అని అర్థం. సో ఈ క్రమశిక్షణ సూత్రాలు ఆధారంగా సాంఘిక వికాసం అనేది సవ్యంగా జరుగుతుందని చెప్తారు. క్రమశిక్షణ అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. సో క్రమశిక్షణ అంటే విద్యార్థి స్థాయి, మానసిక లేదా భౌతిక అభివృద్ధి స్థాయిని బట్టి వాళ్ళకి ఇవ్వబడిన అన్ని నియోజనాలను అందరి ఆమోగ్యం పొందేలా నిర్వహించడాన్ని మనం క్రమశిక్షణ అని చెప్తాం అనమాట.
సో క్రమశిక్షణ నైతిక సాంఘిక విలువలను బోధిస్తుంది. ఇక చెప్పుకోవాలంటే బోల్డ్ అనే సూత్రాలు ఉంటాయి ఇక్కడ క్రమశిక్షణ సూత్రాలు అంటే. సో ఇది వయస్సుల ఆధారంగా ఊహాజనితము, సందర్భోచితంగా సమయానుకూలంగా సరళంగా స్వీకరించే పద్ధతి, నైతిక సాంఘిక విలువలను ప్రబోధిస్తుంది. సో వ్యక్తి నియంత్రణ కలిగి ఉంటుంది, ఇతరుల హక్కులను ఆస్తులను సంరక్షణలో మార్గదర్శకం వహిస్తుంది. ఇలాంటివి మొత్తం 4 సూత్రాలు అయితే మనకి కనిపిస్తాయి. డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ అని పిలుస్తాము. 4 సూత్రాల ఆధారంగా మనం డిసిప్లిన్ అయితే చెప్పొచ్చు. అయితే సాంఘిక వికాసంలో దండన, బహుమతి, సంఘర్షణల పాత్ర ఏంటి? సో సాంఘిక వికాసంలో సో దండన అదేవిధంగా బహుమతి, అదేవిధంగా సంఘర్షణ, వీటి యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది, ఇవి ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో దండన అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి శాబ్దిక దండన, 2 భౌతిక దండన. సో దండన అంటే మనం ఒకలాగే చూస్తాం. ఇక్కడ శాబ్దిక దండన, రెండవది భౌతిక దండన. సో భౌతిక దండనను ఏ ఆర్టికల్ ప్రకారం దీన్ని రద్దు చేశారని చెప్తే విద్యా హక్కు చట్టం, ఓకే, సో రైట్ టు ఎడ్యుకేషన్, సో ఆర్టీఈ అంటాం కదా. సో ఆర్టీఈ యాక్ట్లోని ఏ ఆర్టికల్ ప్రకారము శారీరక దండన మనకి నిర్మూలించారంటే ఆర్టీఈ యాక్ట్ సెక్షన్ నెంబర్ 17(1), రెండో ఆర్టికల్లో 2 అండ్ ఏలో 2 అండ్ జీ ప్రకారం చూసుకోండి. సెక్షన్ 17(1), 2, 2లో 2 అండ్ 2లో ఏ, అందులో జీ సబ్ క్లాజ్ అనమాట. ఇలా మనం చెప్తాం. ఈ సబ్ క్లాస్ ప్రకారము పిల్లల్ని ఎటువంటి శారీరక దండన చేయకూడదు. అయితే ఇక్కడ శాబ్దిక దండన అనేది మనకి మానసిక దండన అవుతుందని కూడా పరిగణించారు. కాబట్టి ఈ దండన అనే పదాన్ని పూర్తిగా మనం ఉపయోగించకూడదు. అది శాబ్దిక దండన. శాబ్దిక దండన అంటే సో పరుష పదాలను ఉపయోగించడం. సో ఈ పరుష పదాలను ఉపయోగించడం కూడాను మనకి ప్రస్తుతం తిరస్కరించడం జరిగింది. ఇక రెండవది బహుమతి. సో దండన అనేది శాబ్దిక దండన కానీ భౌతిక దండన కానీ మొత్తం మనకి ఆర్టీ యాక్ట్ 2005 సెక్షన్ 17 ప్రకారం మనం చేయడానికి లేదు. ఇక తర్వాత భౌతిక దండన. సో బహుమతి. సో బహుమతి పత్రాలు లేదా యోగ్యత పత్రాలు, మెడల్స్ అనేవి ఇవ్వడం వల్ల పిల్లల్లో తిరిగి పునఃప్రేరణ జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో పునఃప్రేరణ జరిగి వాళ్ళు ఎక్కువగా కూడాను మిగతా కృత్యాల్లో పాల్గొంటారనేది చెప్పడం జరుగుతుంది. కావున బహుమతుల్లో మనకి కనిపించేవి ఒకటి ధనం కావచ్చు, మనీ ప్రైజ్ కావచ్చు, లేదా ఆర్టికల్స్ వస్తువులు కావచ్చు, లేదా యోగ్యతా పత్రాలు సర్టిఫికేట్స్ కావచ్చు, యోగ్యతా పత్రాలు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మెడల్స్ అని చెప్తాం. మెడల్స్, ఓకే. ఈ 4 రకాలుగా మనం బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. బహుమతి ఇవ్వడం వల్ల వాళ్ళు తిరిగి ప్రేరణ పొందుతారనమాట. ఇక తర్వాత మూడవది సంఘర్షణ. సంఘర్షణ అంటే ఏమిటి? సంఘర్షణ అనేటప్పుడు 2 ప్రత్యేక సందర్భాలు ఉండేటప్పుడు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సిన సందర్భంలో వాళ్ళని ఒక బాధాకర ఉద్వేగ పరిస్థితి ఎన్నుకుంటారు. అలాంటి స్థితిని మనకి సంఘర్షణ అని చెప్తాము. ఈ సంఘర్షణ పైన డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే ఇద్దరు ఇవ్వడం జరిగింది. సో మొదటి డెఫినేషన్ అయితే డగ్లస్ అండ్ హాలాండ్. డగ్లస్ మరియు హాలాండ్ మనోవిజ్ఞానవేత్తలు ఇచ్చినటువంటి డెఫినేషన్ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడం. 2 లేదా ఎక్కువ అంశాల్లో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వస్తే 2 లేదా అంతకన్నా ఎక్కువ అంశాల ఆప్షన్స్ ఉంది, అందులో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే అటువంటి బాధాకర సన్నివేశాన్ని మన సంఘర్షణ అంటామని డగ్లస్ అండ్ హాలాండ్ మహానుభావులు డెఫినేషన్ చేయడం జరిగింది. ఇక సో దీన్ని పాజిటివ్ యాంగిల్లో డెఫినేషన్ చేసింది ఎవరంటే మనకి కర్ట్ మరియు లెవిన్ అనే ఇద్దరు మనోవైజ్ఞానికవేత్తలు దీన్ని చెప్పడం జరిగింది. కర్ట్ మరియు లెనిన్. వీళ్ళ ప్రకారం ఏంటంటే సంఘర్షణ అనేది విభిన్న ప్రేరణల సమ్మేళనం అని కర్ట్ మరియు లెనిన్లు మనకి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ సంఘర్షణలకు మళ్ళీ కారణం ఏంటంటే కుటుంబ వాతావరణం, పాఠశాల వాతావరణం, సాంఘిక వాతావరణం అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక సాంఘిక వికాసంలో దౌర్జన్యం అనేది కొత్తగా ఉంటుంది. ఈ దౌర్జన్య ప్రభావం ఏంటో ఒకసారి మనం చూసుకోవాలి.
సాంఘిక వికాసంలో దౌర్జన్యం యొక్క ప్రభావం ఏమిటి, దాని యొక్క పాత్ర ఏమిటి? ఇక్కడ మనం దౌర్జన్యం గురించి చూసుకున్నట్లయితే దీనిపైన ఒక లోబెర్ అండ్ హే అనే ఇద్దరు మనోవైజ్ఞానికవేత్తలు దీనికి మళ్ళీ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇతరులకు హాని కలిగించే ఒక రకమైన స్వభావము, ప్రవర్తన. ఇతరులకు హాని కలిగించే ఒక రకమైన స్వభావము లేదా ప్రవర్తన. చూడండి, ఇతరులకు హాని కలిగించే ఒక రకమైన స్వభావం లేదా ప్రవర్తననే దౌర్జన్యము అంటామని లోబెర్ అండ్ హే అనే ఇద్దరు మనోవైజ్ఞానికవేత్తలు నిర్వచించడం అయితే జరిగింది. సో ఈ దౌర్జన్యం అనే ప్రవర్తన జీవన ప్రారంభ దశలో ప్రారంభమై వ్యక్తితో పాటు పెరుగుతూ వస్తూ తర్వాత క్రమంగా తగ్గుతూ ఉంటుంది. చూడండి ఒకసారి, అంటే దౌర్జన్యం యొక్క అభివృద్ధి క్రమం చూసుకున్నట్లయితే పుట్టిన నుండి 4 ఏళ్ల వరకు ఈ దౌర్జన్యం అనేది క్రమంగా పెరుగుతుంది. అదేవిధంగా 4 ఏళ్ల నుండి క్రమంగా తగ్గుతుంది. ఓకేనా? సో చూద్దాం. సో ఈ దౌర్జన్య స్వభావాన్ని గణించి కొన్ని గణనలు అయితే ఇవ్వడం జరిగింది. మనకి గణనలు చూద్దాం ఒకసారి. సో 7 సంవత్సరాల వయస్సు వరకు 7 years వరకు అయితే దౌర్జన్య స్వభావం ఎంత ఉంటుందంటే 67% ఉంటుంది. పిల్లల్లో 67% పిల్లలు అనేవాళ్ళు దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అదే 15 yearsకి వచ్చేసరికి మనకి 33% దౌర్జన్య స్థితి అనేది కొనసాగుతుంది. ఓకేనా? చూడండి, 7 ఏళ్ల వయసు వరకు 67% ఉంటే 15 ఏళ్ల వయసుకు వచ్చేసరికి 33% దౌర్జన్య స్వభావం ఉంటుంది అని చెప్పడం అనేది జరుగుతున్నాయి. అయితే దీనిపైన వచ్చేటటువంటి ఈ ప్రవర్తన పైన పాఠశాల పూర్వదశలో సో చూడండి ఒకసారి, పాఠశాల పూర్వ దశలో ఉండే వారితో మనం పోల్చుకుంటే యుక్త వయస్సుతో మనం కంపేర్ చేసుకుంటే ఈ వయసులో వచ్చే వాళ్ళని ఈ వయసుతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే యుక్త వయస్సుకు వచ్చేసరికి 50% మాత్రమే దౌర్జన్య స్వభావం కలిగి ఉంటారు. చూడండి, ఇక్కడ గుర్తుంచుకోండి, పాఠశాల పూర్వదశలో ఉండేటప్పుడున్న దౌర్జన్య స్వభావంకి యుక్త వయసులో ఉండే దౌర్జన్య స్వభావాన్ని కంపేర్ చేసుకున్నట్లయితే 50% తక్కువ ఉంటుంది అని ప్రకటించారు. ఆ ప్రకటించిన మహానుభావుడు ఎవరంటే కాంప్బెల్. సో ఇక్కడ మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాంప్బెల్ ప్రకారము పాఠశాల పూర్వదశ నుండి యుక్త వయసుకు వచ్చేటప్పుడు ఎంత శాతము దౌర్జన్యం అనేది కలిగి ఉంటారు? 50% అనేది కలిగి ఉంటారు. ఓకే, సో ఈయన రైట్, అంతేకాకుండా అదే కొనసాగుతూ ఉంటారని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మనకి డెఫినేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడే మనకు ఒక సామెత అయితే ఉంటుంది, మొక్కై వంగినది మోనై వంగున. అందుకే బాల్య దశలో ఉండేటప్పుడే వాళ్ళు అనేది సెటరేట్ అవ్వకపోతే వయోజన దశ వచ్చేటప్పుడు వాళ్ళకి సెటరేట్ అవ్వరు అని చెప్పడం జరుగుతుంది.